జిల్లా స్థాయి నుంచి వచ్చిన అధికారులతో ముందుగా మున్సిపల్కి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ కానీ ప్రభుత్వ స్కీమ్స్ కానీ మన సుల్తానాబాద్ మున్సిపల్లో ఏ స్కీమ్స్ ఎంతమందికి వర్తిస్తుందనేది ఫస్ట్ నేను చెప్పిన తర్వాత ముఖ్యంగా గ్రామ స్థాయి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో బెస్ట్ శానిటేషన్ వర్కర్ చేస్తున్నాం. తర్వాత 2025-26 ఆర్థిక ప్రారంభించడానికి కూడా దానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో వాటిని పరిష్కరించాలని అదొక మెయిన్ ఉద్దేశం. తర్వాత రోడ్డు భద్రతా నియమాలను చేస్తున్నాం. నేను వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ లేక హెల్మెట్ తప్పక ధరిస్తాను. మద్యం సేవించి వాహనం నడపను. ట్రాఫిక్ సిగ్నల్ మరియు రోడ్డు గుర్తులను గౌరవిస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా పథకం కానీ, రైతు భరోసా పథకం కానీ, మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు పథకం కానీ, గృహజ్యోతి పథకం కానీ, సన్న రకం బోనస్ కానీ, చేయుత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, ఇట్లా చాలా రకాల పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. దానితో పాటు కొత్తగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు అల్పాహార పథకం అంటే టిఫిన్ పెట్టే పథకం కానీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కానీ, ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటార్ సైకిళ్ల పంపిణీ కానీ, పంటల వైవిధ్యీకరణ కానీ, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు. ఇవన్నీ కూడా సంబంధిత శాఖాధికారులు వారి వారి శాఖల ద్వారా ఏం జరుగుతున్నాయనేది మీకు తెలపడం జరుగుతుంది. స్కీమ్ అనేది 200 యూనిట్లు లోపల ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్లకు కరెంటు ఖర్చు అనేది గవర్నమెంటే భరిస్తుంది అనేసి ఆ పథకాన్ని కొత్తగా మనం ఇంప్లిమెంట్ జరిగింది. అందులో భాగంగా మన సుల్తానాబాద్ మండలకు సంబంధించి మొత్తం 18,699 సర్వీసులు మనకు గృహానికి సంబంధించి ఉన్నాయి. అందులో మనకు సబ్సిడీ పొందుతున్న సర్వీసులు 13,130 సర్వీసులు. అంటే దాదాపు 72% మంది మనకు గృహజ్యోతి కింద పథకం కింద సబ్సిడీ పొందుతున్నారు. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 72% మంది ఈ డబ్బులు గవర్నమెంటే భరిస్తుంది. ఈ 2 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి పనులు అది నేను తెలియజేస్తున్నాను సార్. 2 సంవత్సరాల క్రితము మా దగ్గర మన మండలంలో 36 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 6 యూపీఎస్, తర్వాత 11 హై స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, 2 సోషల్ వెల్ఫేర్, ఒకటి బాయ్స్ గర్ల్స్ ఉంది, అట్లాగే ఎంజేపీ బాయ్స్ గర్ల్స్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, కేజీబీవీ స్కూల్ ఉంది. త్వరలో వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా రాబోతున్నదనేటువంటి సమాచారం విద్యాశాఖ నుండి మాకు అందడం జరిగింది. నేను మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను సుల్తానాబాద్ మండలంలో. మన గత 2.5 సంవత్సరాల ప్రజాపాలనలో భాగంగా మనకి వ్యవసాయ శాఖ నుంచి రైతులను ఉద్దేశించి మనం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా మనం రుణమాఫీ కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. పంట పెట్టుబడి కోసం రైతు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ, లేదంటే కొంతమంది పేద రైతులు ఉన్నారనే ఉద్దేశంతో మన ప్రజాపాలన ప్రభుత్వం రైతులకి అండగా నిలవడం కోసం ఇంకో అడుగు ముందు వేసి మనకి రైతులు ఎవరైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారో అటువంటి రైతులకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందండి.
ఆ రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మన సుల్తానాబాద్ మండలంలో అన్ని రకాల గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి అందేలాగా చూస్తూ ముఖ్యంగా మన సుల్తానాబాద్ మండలంలో 6,683 మంది రైతులకు గాను 46,26,68,206 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. సన్నవడ్లకు బోనస్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. మన దగ్గర సుల్తానాబాద్ మండలంలో 90% వరకు మొత్తం 27,000 ఎకరాలలో మనకి వరి పంట పండించడం జరుగుతుంది రైతులు. అందులో 90% వరకు కూడా సన్న రకాల వడ్లనే పండించడం జరుగుతుంది. సన్న రకాల వడ్ల కార్యక్రమంలో మనకి బోనస్ గా ఒక్కో క్వింటాల్కి 500 రూపాయలు సన్న రకం పండించిన రైతులకు బోనస్ గా అందించడం జరుగుతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సుల్తానాబాద్. రాహుల్ మీ స్కూల్ తెలిసే రాహుల్ అని మీ కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్ ప్రిన్సిపల్గా మరియు మా కళాశాల యొక్క అధ్యాపక బృందంతో కలిసి ఈ రోజు నుండి 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల కొరకై డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అపియర్ అయి ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థితో మాట్లాడి ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్లో వారిని అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా కళాశాల లెక్చరర్స్ మరియు మా ఆఫీస్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. గత సంవత్సరం చాలా మంచి ఫలితాలను సాధించి ఈ సంవత్సరం కూడా మరి అంతే నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాము. మరి మాకు ఈ విద్యా యజ్ఞంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలందరినీ మా కళాశాలలోనే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి, వొకేషనల్ సిటీ మరియు ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ఏసీఈ కోర్సులో అడ్మిషన్ చేయించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి కళాశాల లెక్చరర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి లెక్చరర్ను అభినందించడం జరుగుతుంది. జూనియర్ కళాశాల లెక్చరర్లం మేము మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాన్వసింగ్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని మనము కలవడం జరుగుతుంది. మా కళాశాల యొక్క ప్రత్యేకతలను వివరించి ఉచిత విద్యను అందిస్తున్నాము అని వారికి చెప్పడం జరుగుతుంది. మా కళాశాలలో జాయిన్ అయ్యేలాగా వారందరినీ కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా కళాశాల యొక్క ప్రత్యేకతలు మరియు ఉచితంగా ఇచ్చేటటువంటి అన్ని సదుపాయాలను వాళ్లకు వివరించి కళాశాల యొక్క గొప్పతనాన్ని వివరించి ఆ కళాశాలలో వాళ్ళను చేరే విధంగా మేము అందరము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని సదుపాయాలని పిల్లలందరూ ఉపయోగించుకొని వారి భవిష్యత్తుని మంచిగా మలుచుకోవాలని మేమందరము ఒక మంచి కార్యక్రమాన్ని మా ప్రిన్సిపల్ సార్ వారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
40 రోజులు రావాలి ఇంజక్షన్. అదే ఉన్నాయి 15 తారీఖు 18, 22, 23. ఇప్పుడే బిడ్డ వార్తకు నా పేరు లక్ష్మి, సుల్తానాబాద్, గాంధీనగర్కు ఉంటాము. ఇట్లా ఆకిలి ఉడతానా వెనక పట్ల వచ్చి అందుకున్నది, కోతి అందుకున్నది. ఇట్లా హాస్పిటల్లోకి పోయినా